సార్ ఇప్పటికీ టీడీపీకి సంబంధించి 3 లిస్టులు రిలీజ్ అయినాయి. 139 మంది అభ్యర్థుల కన్ఫర్మేషన్ అయిపోయింది. రిజల్ట్ ఎలా ఉండొచ్చు అంటారు? రిజల్ట్ ఎలా ఉండొచ్చు అనేది ఇంకా 5 అనౌన్స్ చేయాలిగా. అంటే ఒకవైపు 175 మంది వైసీపీ అభ్యర్థుల లిస్ట్ వచ్చేసింది. వాళ్ళు ఎప్పుడో చేసి ఇప్పుడు నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరు అన్నది ఒక కంక్లూజన్ వచ్చేసింది కదా. ఈ లిస్టును చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? అసలు చంద్రబాబు నాయుడు గారు నేను 40 years ఇండస్ట్రీ, నా అంత సీనియర్ ఎవడు లేడు అంటాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ తప్పు. ఓకే, ఆయనకంటే రాజకీయంలో సీనియారిటీ ఉన్న బుద్ధదేవ్ భట్టాచార్య లాంటి వాళ్ళు ఉన్నారు, చనిపోయిన కరుణానిధి లాంటి వాళ్ళు ఉన్నారు, మనకు పక్కనే ఉన్న ఒరిస్సాలో తండ్రి కొడుకులు ఇద్దరు ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళందరికంటే నేనేం సీనియర్ని కాదు, నేను సీనియర్ని అని చెప్పి అదే పనిగా డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు. సరే వదిలే దాని గురించి. ఆయారాములు గయారాములు అనేటువంటిది మామూలే. అసలు ఆయారాం గయారాం అంటే ఎలా వచ్చిందో తెలుసా నీకు? సార్ ఐ థింక్ హర్యానాలోను హిమాచల్ ప్రదేశ్లోనూ ఒక ఆయన ఏం చేశాడంటే పొద్దున ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ. ఆయన పేరు ఏంటంటే రాము. ఓకే, అందుకని ఆయారాం గయారాం ఆయన పేరు మీదనే వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు టీడీపీలో కూడా ఎవరం ఆయారాములు గయారాములు ఎక్కువైపోయారు. ఇప్పుడు గురజాల కాన్స్టిట్యున్సీ తీసుకో. ఓకే, జంగా కృష్ణమూర్తి 1-2 సార్లు ఓడిపోయాడు, తర్వాత 2 సార్లు గెలిచాడు. ఆయన ఓడిపోయాడు కదా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ కూడా ఇచ్చాడు. ఆయన కొడుకేమో జడ్పీటీసీ చైర్మన్, ఇంకొక కొడుకేమో పంచాయతీలో ఉంటాడు, ఆయనేమో అఫీషియల్ స్పోక్స్ పర్సన్, అంతకుముందు టీటీడీ దేవస్థానంలో కూడా సభ్యుడిగా ఉన్నాడు. 4-5 పదవులు ఉన్నాయి. అయినా కానీ ఆయనకి మరి ఎందుకు సంతృప్తి చెందలేదో ఏమో తెలియదు, కానీ టీడీపీలో వెళ్ళి జాయిన్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు టీడీపీలో ఆయనకి సీట్ ఇచ్చారంటే ఇలా, మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది? ఓకే కదా, అంటే ఏమైంది, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు అయింది. ఓకే, నేను ఆయన కలిసి ఆంధ్ర సిమెంట్ వాళ్ళు రోడ్డు మీద పడ్డప్పుడు హైదరాబాదు ఢిల్లీ తిరిగి చివరికి అల్టిమేట్గా ఆ విషయాన్ని సెట్ చేశాం. నేను అప్పుడు ఎట్టా ఉన్నాను, ఇప్పుడు అంతే ఉన్నాను. అప్పుడు ఆయనేమో కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చాడు. మోదుగోడు వేణుగోపాల్ రెడ్డి నర్సరాపేట కాన్స్టిట్యున్సీకి ఎంపీ. ఓకే, ముగ్గురు కలిసే చేసాము. ఇట్ ఇస్ అ సక్సెస్ఫుల్ థింగ్. ఇప్పుడు అదే ఆంధ్ర సిమెంట్స్ అనేది సాగర్ సిమెంట్స్ వాళ్ళ దగ్గరికి ఉంది. సాగర్ సిమెంట్స్ ఈజ్ అ ప్రొఫెషనల్ మేనేజర్ కంపెనీ, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నేను నర్సరాపేట నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నా. నాకు ఏ పార్టీతో సంబంధం లేదుగా. అయినా కానీ జంగా కృష్ణమూర్తి గారు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి. ఇప్పుడు ఆయనకి వెనుపోటు పొడి చేశాడుగా చంద్రబాబు నాయుడు. ఆయనకు ఒక్కడికి అదే విధంగా ఉండవల్లి శ్రీదేవి పరిస్థితి కూడా అంతే అయిందిగా. పాప ఏదో ట్వీట్ కూడా పెట్టినట్టుందా? అవును సార్, రాజకీయాలంటే ఇలా ఉంటాయా అని ఈ రోజే తెలిసింది అని. నీకు అట్ట కనుక చూసుకుంటూ పోతే అదొక పెద్ద లిస్ట్. మళ్ళీ వెన్నుపోట్ల లిస్ట్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఆయన పేరు ఏంది, ఆయన బొండా ఉమా అనుకుంటాను, దేవినేని ఉమా అదే పనిగా అరుస్తుంటాడు కదా. అవును, 2018 నాటికల్లా పోలవరం పూర్తి చేసేస్తాం, రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డి అన్నాడుగా. అవునా? చంద్రబాబు మోస్ట్ లాయలు చంద్రబాబు నాయుడికి సంబంధించిన సంపాదనలో బాగా మెయింటైన్ చేసేటువంటి వాడు సంగతి సంవత్సరం ఆయనే. ఆయన లాస్ట్ టైం ఓడిపోయాడుగా. ఎవరి మీద? వసంత కృష్ణ ప్రసాద్ మీద ఓడిపోయాడు. టికెట్ ఇచ్చి ఈయనకు గండి కొట్టారు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆ వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ తరఫున కలిసి ఇప్పుడు ఆయన టీడీపీలోకి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఈ ఉమాగారి సంగతి ఏంటి? ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నేను ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తానంటాడు. అవును, ఇంకేం చేస్తావు నువ్వు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసేలేదు, పోలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ప్రాంతం అంతా కూడా బోట్ వేసుకొని తిరిగి ఇదంతా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఇదేమిటి అని చెప్పి నానా గోలా చేశాడు. ఓకే, ఆయన అప్పుడు అధికారంలో లేదు, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నాడు. ఆ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు కరకట్ట ఇల్లుంది. ఓకే, అక్కడ ఇంకొక ఆయన ఉంటాడు చూసారా, రోజుకి 20 లీటర్లు మంచినీళ్ళు తాగండి, భోజనాలు చేయకండి అని చెప్పి చెప్తుంటాడు. ఆయన పేరేందో నాకేదో సత్యనారాయణ రాజు. ఆయన ఉన్నాయి ఇటుపక్క, అటుపక్క కృష్ణా జిల్లా వేరే వాళ్ళు కూడా ఉన్నాయి. అవన్నీ కూల కొట్టేసేయాలి, అన్యాయాలు, అక్రమాలు, నది గర్భంలో కట్టేసారని అంత చేటు గొడవ చేసినాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఏం చేస్తాడంటే, నేను అధికారంలో ఉండాలంటే ఏం చేయాలి? ఓకే, నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మము, లాయల్టీ ఏమీ పట్టవు. నేను అధికారంలో ఉండాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తారు అనేసి అంటే వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటాడు. బీజేపీ వాళ్ళు వస్తారంటే వెళ్ళి వీళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు. ఓకే,
నేను చాణక్యుని చక్రం తిప్పుతానంటాడు. ఆయనకైనా చెప్పుకుంటాడు. ఆయనకైనా డబ్బా కొట్టుకుంటుంటాడు. వదిలేదన్నాక తర్వాత ఎవడు. ఈ రోజు వరకు కూడాను సీట్లు డిసైడ్ చేసుకోలేదు, పొత్తులు డిసైడ్ కాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారి వీక్నెస్ ఏందన్న సంగతి అక్కడే తెలిసిపోతుంది. అవును. ప్రజలు నవ్వుకుంటారా లేదా? ఏమయ్యా చంద్రబాబు 40 years ఇండస్ట్రీ అంటావు, హైటెక్ సిటీ కట్టానంటావు, సంపదను సృష్టిస్తానంటావు, అదంటావు ఇదంటావు. లాస్ట్ టైం ఏమో నీ కొడుకుని గెలిపించుకోవడం చేత కాలేదు. నీకు చూస్తేనేమో అంతకుముందు 70,000 మెజారిటీ, మొన్నేమో 30,000 మెజారిటీ, ఈసారి ఏమవుతావో నీకే తెలీదు. ఆ 70,000 30,000 మెజారిటీ రావడానికి కారణం ఏందా బాబు అంటే దొంగ ఓట్లు అన్న సంగతి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏమో తేల్చేశారు. ఇప్పుడు నీ సంగతి ఏందో నువ్వు చూసుకోలేకపోతున్నావు, వేరే వాళ్ళ సంగతి ఏం చూస్తారయ్యా అని ప్రజలు అనుకుంటారా లేదా? డెఫినెట్గా అనుకుంటారు. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయం వస్తే ఎప్పుడెక్కడ ఉంటావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు, ఎవడిని తంతావో, ఎవడిని ముడ్డి మీద తంతావో, తల నరుకుతావో, చేతులు ఇరుస్తావో, నీకే నీ సంగతి సమాచారం ఏందో నీకే తెలియదు. నువ్వేం చదువుకున్నావో క్లియర్గా చెప్పావు. రోజుకు 2 కోట్ల సంపాదన వదిలిపెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చాను మీకోసం అని చెప్తావు. ఆ ఇన్కమ్ ట్యాక్స్లో నువ్వు ఫైల్ చేసిన రిటర్న్ చూస్తేనేమో అంత సంపాదన లేదు. ఏందా పవన్ కళ్యాణ్ నువ్వు మాట్లాడేది అని జనాలు అనుకుంటారా లేదా? డెఫినెట్గా. అవునా? నువ్వు వెళ్ళి ఇప్పుడు మోడీ గారితో కలిసావు, సిగ్గుసరం ఉందా లేదా నీకు? ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి కదా. నువ్వు ఎట్ట సపోర్ట్ చేస్తావు, వెళ్ళి వాళ్ళతో ఎట్ట కలుస్తావు అని ప్రజలు అనుకుంటారా లేదా? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా ప్రజల దగ్గర. ప్రజలు చాలా విజ్ఞులబ్బా. ఎవడిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా ఎంత మేర కొట్టాలో కొడతారు, పాతాళానికి పోతారు. అందుకని కదా లాస్ట్ టైం 23 వచ్చింది. నువ్వు పసుపు కుంకుమని పేరు పెట్టి 10,000 ఇచ్చినా కానీ పోటీ లేదుగా. మరి 600 ప్రాఫిట్లు చేశారన్నావు, ఇప్పుడు అయ్యో వెబ్సైట్లో నుంచి ఏమో తీసేసావు. అవును, కుదరలేదు కదా. ఆ కాపు సామాజిక వర్గాన్ని సాటిస్ఫై చేయడానికి కోసం అని చెప్పి 5% రిజర్వేషన్ ఇస్తాన్నావు. అది కుదిరే పని కాదన్న సంగతి నీకు తెలుసు. అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, వాళ్ళు ఒప్పుకోవాలా. వాళ్ళకేమో 5% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి ఆశ పెట్టావు నువ్వు. అదేమో కుదరలేదు, 23 ఇచ్చారు. రాజ్యాంగాన్ని తొంగలో దొక్కేసి నువ్వు 23 తీసుకోవడం ఏందా? నువ్వు రాజ్యాంగ వ్యతిరేకం కదా. ఆ పని చేసేటప్పుడు కోడెల శివప్రసాద్ గారికి ఇది రాజ్యాంగ విరుద్ధం అన్న సంగతి తెలుసు. ఓకే, అయినా కానీ చేశాడు ఆయన. చివరికి ఆయన పరిస్థితి ఏమైంది? ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. అధికారం కోసం అని చెప్పి నువ్వు ప్రచారం చేయొచ్చు, నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పచ్చు. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అనేటువంటిది 10 మాటల్లో చెప్పి అవతల వాడు చేసింది 1-2 మాటలు చెప్పి వదిలేయాలి. ఓకే, అసలు ఈ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందే జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి అన్నట్టుగా ఉంది. ఆయన ఏం చేయాలో చెప్పడం, ఎంతసేపటికి ఏదేదో మాట్లాడతాడు అనమాట. సరే ఏదో 10th క్లాస్ చదువుకున్నాడు తీసేయి, ఏదో మాట్లాడుతుంటాడు తీసేయి. మరి చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ కదా, మరి ఆయన కూడా అదే మాట చెప్తే ఎట్టా? ఓకే చెప్పు. ఆయన పుట్టిందేమో ఏప్రిల్ 20వ తారీఖు 1950. డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ 20వ తారీఖు 1950. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నానంటాడు ఆయన. ఇక అంతకంటే విచిత్రం ఇంకోటి ఉండదా చెప్పు. ఓకే, ఇప్పుడు ట్యూబ్ రైల్ అనేటువంటిది 1200 kilometers స్పీడ్ తోటి పోతుంది. అమెరికాలోనే ఇంకా అది పరిశోధన స్టేజ్లోనే ఉంది. విజయవాడ నుంచి నేను అమరావతికి ఆ ట్రైన్ తెచ్చేస్తానంటాడు ఆయన. పోనీ డిస్టెన్స్ ఏమైనా ఉందా అంటే దాని దుంపదా కదా, 1200 kilometers స్పీడ్ పోద్ది. ఆ విజయవాడ నుంచి అమరావతి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 22 kilometers. ఎట్ట కుదురుతుంది చెప్పు? స్టార్ట్ అయ్యేలోపలే డెస్టినేషన్ అయిపోతుంది. అసలు అక్కడే వైబిలిటీ ఉందా లేదా అన్న సంగతి ఇంకా డిసైడ్ కాలేదు. ఈయన ఆ పని చేసేస్తానంటాడు. 2018లో అమరావతిలో ఒలింపిక్స్ పెడతాను, పెట్టిన ఇంటి వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తాడట. పైగా ఒలింపిక్స్లో గెలిచిన వాడికి ఎవడైనా నోబెల్ ప్రైజ్ ఇస్తాడండి? ఇలాంటి పనికిమాలి అన్నీ చెప్తుంటాడు అనమాట ఆయన. దానికి ఈ పక్కన చేరినటువంటి ఈ టీవీ ఛానల్స్, ఈ దిక్కుమాలి న్యూస్ పేపర్లు డబ్బాలు కొడుతుంటాయి. ఆయన విజనరీ, అది ఇది సంగతి అని చెప్పి డబ్బాలు కొడతాయి. ఆ హైటెక్ సిటీకి సంబంధించిన స్కీమ్ ఏమో పివి నరసింహారావు చెప్పాడు, తీసుకొచ్చిందేమో జయప్రకాష్ నారాయణ గారు. వీళ్ళు వాళ్ళ పేరు ఎక్కడా చెప్పడం, అంతా నేనే కట్టానంటాడు. అన్నీ ఇలాంటి పనికి మాలిన పనులని చేస్తుంటాడు. ఇంకా ఆయన చుట్టూరు ఉన్నది ఎవరైనా ఇది పోయిదా, ఈ బోండా ఉమ్మాలంటే వాళ్ళు ఉంటారు, దేవినేని ఉమ్మాలంటే వాళ్ళు ఉంటాడు. చివరికి వాళ్ళకు కూడాను వేసేసాడు. ఉండవల్లి అరుణకి వేసేసాడు, జంగా కృష్ణమూర్తికి పడిపోయింది. ఈ కేసినేని నాని ఆయనే ఇటు వచ్చాడు, వాళ్ళ తమ్ముడేమో ఆయన నిలబెట్టాడు. కేసినేని నానికి ఆయనకి స్వతంత్రంగా ఆయనకి మంచి పలుకుబడి ఉంది అక్కడ. సరే, బస్సులు తిప్పడం అనేటువంటిది ఇల్లీగల్ వ్యాపారం చేశాడు, డబ్బులు సంపాదించాడు, దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. టాటా వాళ్ళతోటి మంచి రిలేషన్స్ ఉన్నాయి ఆయనకి. ఓకే, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ తోటను, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తోటి. అందుకని వాళ్ళ దగ్గర నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండ్స్ తీసుకొచ్చి ఆ ఏరియాలో బాగానే చేశాడు.
ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డా కానీ గెలుస్తాడు. ఓకే వైసీపీ తరఫున ఈసారి విజయవాడలో నిలబడతాడు, గెలుస్తాడు. ఓకే. మరి ఎందుకు వచ్చేసాడు ఆయన అనేసి అంటే చంద్రబాబు వ్యవహారం అనేది నచ్చక అంతే. ఓకే. వేరేది ఏది కాదు. ఎప్పుడైతే ఆయన తమ్ముడిని ఎంకరేజ్ చేశారో, ఈయన చేసిన దానికి ఎప్పుడైతే రికగ్నిషన్ లేదో ఆయన బయటకు వచ్చాడు. ఓకే. ఇప్పుడు వలసలు కూడా స్టార్ట్ అయ్యేటట్టున్నాయి సార్. పెరమలూరుని చూపించి బోండా అన్నీ కదబ్బా, 18వ తారీఖు కదా, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఒకసారి చెప్పుకుందాం. ఓకే. ఆంధ్రప్రదేశ్ వ్యవహారం ఏమిటి అంటే సార్ 5,28,00,000 మంది పాపులేషన్, 4,09,00,000 మంది ఓటర్లు. అందులో ఒక 10 లక్షల మంది ఆడవాళ్ళు ఎక్కువ. ఓకే. 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, 25 ఎంపీ కాన్స్టిట్యున్సీస్. జగన్మోహన్ రెడ్డి ఆ 175, 25 ఆల్మోస్ట్ ప్రకటించేశాడు. ఆల్మోస్ట్ ఏంది 99.9% ప్రకటించేశాడు. అనకాపల్లి తప్పిస్తే అన్ని ప్రకటించేశాడు. అయిపోయినాయి. వీళ్ళు నిన్న మొన్నటి దాకా ఎవరితో పొత్తులు అన్నది డిసైడ్ చేసుకోవాలా. ఇప్పటికి కూడా ఇంకా కాన్స్టిట్యున్సీస్ ఏదో డిసైడ్ చేసుకోవాలా. 18వ తారీఖు నుంచి నామినేషన్లు, 25వ తారీఖు వరకు వేసుకోవచ్చు. 26వ తారీఖు ఏప్రిల్ నెలలో స్క్రూటినీ. అవును. 29వ తారీఖు విత్డ్రాయలు, మే 13వ తారీఖు ఎన్నికలు. ఒకటే ఫేజ్లో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. అవును. 4వ తారీఖు జూన్లో రిజల్ట్స్. ఇది కదా వ్యవహారం, ఇంతకంటే ఏం లేదు కదా. అవునా? అవును సార్. నిన్న మొన్నటిదాకేమో పొత్తులు డిసైడ్ చేయకపోతుంది. బీజేపీ వాళ్ళేమో బాబు నీతో మాకు వద్దురా బాబు అన్నా కానీ వెళ్ళి వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతికినాడితివి. ఇంకా చివరికి సవరా బాబు అని చెప్పి ఉద్దేశంతో ఈయన ఏదో చేసుకున్నారు. ఎన్డీఏ అంటారు, అదంటారు, ఇదంటారు. ఇంతకుముందు మోడీనే తిట్టరాని తిట్లు తిట్టాడుగా. అవును. ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి మనిషిని ఎవరన్నా టెర్రరిస్ట్ అంటారా? ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మాట్లాడుకున్నాను, నిష్పక్షపాతంగా. ఈ దేశానికి పనికిరాడు అన్నాడు. మరి హూ ఈజ్ అమిత్ షా అని క్వశ్చన్ తప్పు కదా. ప్రైమ్ మినిస్టర్ అనేది నచ్చకపోవచ్చు, ఆయన విధానాలు నచ్చకపోతే మీరు చేసిన పద్ధతి కాదండి అని చెప్పి ఇప్పుడు నేను కూడా ఉన్నాను. మోడీ గారు రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన విషయాల్లో మీరు అనిల్ని ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది నాకు నచ్చలేదండి అని చెప్తా. ప్రపంచమంతా తిరిగి చాలా దేశాల్లో బ్రాండ్ ఇమేజ్ అనేది ఇండియాకి డెవలప్ చేశారండి. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మో ఇండియన్స్తో పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటున్నారండి. దీనికి కారణం మీరేనంటే ఒప్పుకుంటా. సర్జికల్ స్ట్రైక్స్ బ్రహ్మాండంగా చేశారండి మోడీ గారు. యు హావ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. దేశంలో ఎక్స్ప్రెస్ హైవేస్ వేయడము చాలా బాగా చేశారండి. వాజ్పేయి గారు మొదలుపెట్టారు, మన్మోహన్ సింగ్ గారు కంటిన్యూ చేశారు, మీరు కూడా తీసుకొచ్చారు, బ్రహ్మాండంగా చేశారండి, ఒప్పుకుంటా. ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు ఇవ్వండి సార్ మోడీ గారు అని అడుగుతా. పెట్రోల్ మీద డీజిల్ మీద రేటు తగ్గించండి మోడీ గారు, ఇది మరీ అన్యాయం అండి అని అడుగుతా. నువ్వు అది అడుగు, ఇది అడుగు, ఓకే, తప్పులేదు, రెండు అడగాలి. కానీ చంద్రబాబు నాయుడు వారం ఎట్లా ఉంటుందంటే నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాల దౌర్భాగ్య పనులు ఏదైనా సరిగాక చేసి నేను అధికారంలో ఉండాలా, అంతే అంతే. ఎంతటి దాష్టికానికి ఆయన పాల్పడతాడు అన్నమాట. అందుకని చాలామంది ఏమనుకుంటారంటే ఈ మాలాంటి అనలిస్టులు కానీ ఇంకొకళ్ళు కానీ వేరే రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ ఇంగ్లీషు, హిందీ, తెలుగు, మరాఠీ, బెంగాలీ ఎవడైనా సరే ఒకటే ఒక మాట అంటారు చాలామంది. చంద్రబాబు నాయుడు గారికి కోపం రావచ్చు, టీడీపీ వాళ్ళకి కోపం రావచ్చు, కానీ ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు ఈజ్ ద మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ అంటాం. మరి ఆయన ఒక్కడిని ఎందుకు అంటున్నారు? మమతా బెనర్జీని అనలేదు, స్టాలిన్ అనలేదు, కేజ్రీవాల్ అని అనలేదు, మమతా బెనర్జీని వీళ్ళందరినీ ఎవరు నితీష్ కుమార్ కూడా అనలేదు కదా. మరి చంద్రబాబు నాయుడు ఒక్కడిని ఎందుకు అన్నారు? చంద్రబాబు నాయుడు ఈజ్ ద మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ హూమ్ వీ కెనాట్ బిలీవ్ అండ్ ట్రస్ట్ అని ఎందుకంటారంటే ఇది కారణం. సో అభ్యర్థులను మోసం చేయడంలో పెద్ద విశేషం ఏం లేదంటారు ఎవరినైనా సరే. ఓకే, పదవి కోసం అని చెప్పి ఏ పనైనా చేస్తాడు. అనవసరంగా లగడపాటి రాజగోపాల్ పాపం చక్కగా ఆయన విశ్లేషించి చెప్పేవాడు. పాపం ఆయన్ని కూడా చివరికి పిచ్చోని చేశాడు. మోడీ గారు ఏమో బ్రహ్మాండమైన వ్యక్తి, రీసెంట్వి సంగతి సమాచారం చేసి 4 సంవత్సరాలు కలిసి ఉంటే 5వ సంవత్సరం బయటకు వచ్చి ఆయన భార్య ప్రస్తావన కూడా తీసుకొచ్చి అమ్మనాభూతులు తిడితివి. ఓకే, నీ మీద నీకు అసలు నిలుపు, నిదానము, నిలకడ ఎక్కడుంది చెప్పు? అందితే జుట్టు పట్టుకుంటానంటావు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటానంటావు. ఒక పాలసీ ఉండదు, ఒక నిలుపు ఉండదు, నిదానం ఉండదు, ఏమీ ఉండదు. పైగా నేను హైటెక్ బాబు అంటావు. నువ్వు హైటెక్ బాబు కాదయ్యా చంద్రబాబు, నువ్వు లోటెక్ బాబు. నువ్వు దశావతారాలు ఎత్తేటువంటి వాడి నువ్వు. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి తెలిసినా? హైటెక్ బాబు,
లోటెక్ బాబు, జంప్ జిలానీ బాబు, ఆయారాం గయారాం బాబు, యూ టర్న్ బాబు, ఓకే సెల్ఫ్ డబ్బా బాబు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద దశావతారాలు ఉన్నాయన్నమాట ఆయనకి. ఓకే అది ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ కూడా అలాగే అంటారు. 1995-96లో చంద్రబాబు నాయుడు అంటే ఎక్సలెంట్ పర్సన్. ఓకే కారణం ఇందిరాబాబు అంటే అప్పుడు చకచకా పనులు జరిగాయి. ఏదన్నా విషయాన్ని పట్టుకుంటే వదిలిపెట్టబ్బా అంత తొందరగా చేస్తాడు. ఓకే కానీ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఏంటంటే పైనుంచి కింద వరకు నువ్వు హూ ఆర్ ద గుడ్ పొలిటీషియన్స్ అని కనుక పేరు కనుక రాస్తే ఆయన పేరు చివరిలో కూడా ఉండదు. ఓకే దానికి సపరేట్ లిస్ట్లో ఫస్ట్ ఉంటాడు ఆయన. అందుకనే చెప్తున్నా మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ హూమ్ వీ జస్ట్ కాంట్ బిలీవ్ అని అందుకే అంటారు. ఓకే అమిత్ షా గారు ఈయన మాట్లాడుకున్నారు కానీ మోడీ అక్కడ వచ్చాడా? లేదు. ఎందుకని? మోడీకి అసలు ఇష్టం లేదు. ఇష్టం లేదు అసలు, ఆయన తారసపడడం ఇష్టం ఉండదు అంటారు. మొన్న చిలకలూరుపేటలో మీటింగ్ కూడాను ఆయన ఇష్టపూర్వకంగా రాలా, అయిష్టంగానే వచ్చాడు. అక్కడ మైకు సెట్ లేదో సరిగ్గా పని చేయకపోతే దానికి పోలీసు వాళ్ళు ఏం చేస్తారా? దానికి సంబంధించింది కూడా నేను వేరే ఒక టాప్ పర్సనాలిటీ నన్ను పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఉండేటువంటి వాళ్ళని అడిగాను, ఏందండి ఆ మైకులు ఏంది పని చేయలేదంట, ఏంది సంగతి సమాచారం అంటే పేమెంట్ చేయడం వరకే మా బాధ్యత అండి, వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు ఏంటి సంగతి సమాచారం మాకు ఏమీ సంబంధం లేదండి. 2 days ముందు ఆ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాళ్ళు వచ్చి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇది ఇక్కడ పెట్టండి, ఇది ఇక్కడ పెట్టండి, ఇది ఇక్కడ పెట్టండి, ఇన్ని మీటర్లు ఇన్ని డిస్టెన్స్ అని చెప్పారట. దాని ప్రకారం అరేంజ్ చేశారు. ఓకే మాకేం సంబంధం లేదండి మొత్తం వాళ్ళు చేసుకున్నారండి అన్నారు. ఇంకట్టప్పుడు పోలీసు వాళ్ళని తిడితే ఏం లాభం? పోలీసు వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది చెప్పు. అందుకని నేను ఈ సందర్భంగా మాట చెప్తున్నాను. నేను సార్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్పస్ఫుల్గా ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా గొడవలు చేస్తారు. ఓకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వెహికల్ని కూడా థరోగా చెక్ చేయాలి. అందులో రాళ్ళు ఉంటాయో, రప్పలు ఉంటాయో, కటార్లు ఉంటాయో, తుపాకులు ఉంటాయో, ఏముంటాయో మనకు తెలియదు. ఓకే ఎవరిని స్పేర్ చేయొద్దు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఓకే థరోగా చెక్ చేయండి. చాలా జాగ్రత్తగా ఉండండి. పొంగనూరే పెద్ద అనుభవం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే అది మందు బాటిల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే కాక డబ్బులు తీసుకొని ఓటు కనుక మీరు కనుక వేశారంటే మీ పిల్లల భవిష్యత్తుని మీరే నాశనం చేసినట్టు లెక్క. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండే అందరికీ చెప్తాను. ఓకే డబ్బు తీసుకొని ఓటు వేయకండి. దాని విలువ ఎంతో తెలిసినా అరే అంతా కలిసి తిప్పి కొడితే 70 పైసలు 80 పైసలు వస్తుంది ఆ రోజుకి. వాళ్ళు ఇచ్చే 4,000 5,000. అవును. నీ ఓటుని అట్లా అమ్ముకుంటావా? తప్పు కదా. వాళ్ళు బాగానే ఉంటారు, ఓటేస్తావు, నువ్వు పోతావు. రేపు నీ పిల్లల జీవితం నాశనం అయిపోదు. నీకు సరైన రోడ్లు ఉండవు, స్కూల్స్ ఉండవు, ఎడ్యుకేషన్ ఉండదు, ఏమీ ఉండదు. మళ్ళీ నారాయణ చైతన్య వాళ్ళ స్కూళ్ళల్లో కానీ నిన్ను కన్నా జరిపించాలి, పిల్లల్ని జరిపించాలంటే కష్టం. అసలు ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పి ఎవడన్నా కేసులు పెడతాడా హైకోర్టులో? చెప్పి న్యాయంగా ధర్మంగా మాట్లాడుకుందాం మనం. నీ కొడుకు ఎక్కడ చదివాడు, నీ మనవడు ఏడ చదువుతున్నాడు? ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వద్దు అని చెప్పి పెడతాడు, కేసులు పెడతాడు. ట్యాబ్లో ఇస్తేనేమో దాంట్లో అశ్లీల చూస్తారని చెప్పి ఎలిగేషన్స్ వాడు పచ్చిపత్రి. అందుకే చెప్పి నేను లోటెక్ బాబా అన్నది ఎందుకంటే పిల్లలకి ట్యాబ్లు ఇచ్చేటప్పుడు ఎటువంటి వాటిని డౌన్లోడ్ చేసుకోవాలన్నదాన్ని రిస్ట్రిక్షన్ పెట్టేయచ్చు. అవును, అది పెద్ద కష్టమైన పని ఏం కాదు అది. ఆ మాత్రం తెలియదు ఆయనకి. అంత ఎగతాళిగానే అంత హేళనగా మాడతాడు. ఆయన చేస్తేనేమో 100% కరెక్ట్ అండి, వేరే వాడు చేస్తే మటుకు బూతు. అదే మన తెలుగులో నాకు సామాన్ చెప్తారు చూసావు, నేను చేసేది సంసారం, నువ్వు చేసేది వ్యభిచారం అన్నట్టు మాట్లాడతాడు నేను. పైగా 40 years ఇండస్ట్రీ అంటాడు. ఇవన్నీ చూసిన తర్వాతే దేశవ్యాప్తంగా అందరూ ఏమంటారంటే చంద్రబాబు నాయుడు ఈజ్ ద మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ హూ నీడ్ టు బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ పాలిటిక్స్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద చాలా సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇది. చాలా విషయాల మీద కూలంకషంగా వాల్యుబుల్ టైం అండ్ సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ డిబేట్. థ్యాంక్ యూ. రైట్.